దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 281. 15 సంవత్సరాల వయసులో మొదటిసారి బెనర్జీని మీట్ అయిన మహర్షి. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో ఫ్లాష్ బ్యాక్ వినిపించాను కదా. ఇప్పుడు ప్రెజెంట్ డేవిడ్ జీవన దగ్గరికి వచ్చి నిలబడతాడు. కింద కూర్చుని ఉన్న జీవన వాడి అడుగుల శబ్దాలను బట్టి వాడు వచ్చాడని గ్రహించి వాడి ముఖం కూడా చూడకుండా అలా శూన్యంలోకి చూస్తూనే, నువ్వు బతికి ఉండగానే నీ దిష్టి బొమ్మను తగలబెడుతున్నారంట, నీ దహన సంస్కారాలు కూడా జరుగుతున్నాయంట. నువ్వు బతికి ఉండగానే నీ దహన సంస్కారాలు జరుగుతుంటే ఎలా అనిపిస్తుంది డేవిడ్ అని జీవన ఇన్నేళ్లు రగిలిపోతున్న ఆవేశంతో అడుగుతుంది. ఓ, చీకటి భూగోళంలో ఉన్న అన్ని విషయాలు తెలుసుకుంటున్నావా అని అడుగుతాడు డేవిడ్. జీవన అక్కడ సపోర్ట్గా గోడ పట్టుకొని పైకి లేచి నిలబడి, నాకిప్పుడు భోజనం పెట్టి వెళ్ళిందే రాధిక. నువ్వంటే తనకి చచ్చేంత వరకు. ఇంతవరకు బయట ఏ విషయాలు కూడా నాకు చెప్పలేదు. కానీ తొందరలోనే నీ కాష్టం సిద్ధమవబోతుందని సంతోషంలో ఆ అమ్మాయి నాకు అన్ని విషయాలు చెప్పింది. ఈ విషయాలని నాకు చెప్తున్నావు, డేవిడ్ అంటే నీకు భయం లేదా అని అడిగాను. ఇన్నాళ్ళు భయపడుతూనే ఉండిపోయాను. ఇప్పుడు ఆ డేవిడ్కి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఇక నేను భయపడను అని ధైర్యంగా లోకంలో ఏం జరుగుతుంది అనేది అన్ని విషయాలు నాకు చెప్పింది. ఏదో ఒక్కరోజు నా కొడుకు మహర్షి నీ నాశనానికి పూనుకుంటాడని ప్రాణాలతో ఎదురు చూస్తున్నాను. ఆ క్షణాలు త్వరలోనే రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఎప్పుడో చావాల్సిన నేను నీ చావు చూడడం కోసమే నన్ను బతికించావని నాకు అర్థమవుతుంది అని అంటుంది. ఆ మాటలు డేవిడ్ ప్రతీకారంతో వింటుంటాడు. అసలు నేను చచ్చిపోయానని నా కొడుకుని ఇన్నాళ్ళు నమ్మించావు, కానీ నేను బతికి ఉన్నాను అని మహర్షికి చిన్న అనుమానం వచ్చినా వెనక ముందు ఆలోచన లేకుండా తెగించి ఆగ మేఘాల మీద ఈ తల్లి కోసం వచ్చి రాక్షసుడైన నిన్ను హతమార్చి నన్ను తీసుకువెళ్తాడు. కానీ నీ చావు మామూలుగా రాకూడదు. నువ్వు ఎంత దుర్మార్గుడివో, ఎంతమంది ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేశావో ఈ లోకానికి తెలిసాకే అందరూ ఇలా నీ చావుని కోరుకుంటున్నప్పుడే నీ చావు రావాలని ఎదురు చూస్తున్నాను. ఆ సమయం దగ్గర పడబోతున్నందుకు ఆనందంగా ఉంది అని అంటుంది చిన్న నవ్వుతో. ఏ జీవన, ఎన్నాళ్ళు నువ్వు నా చావు కోసం కలలు కంటున్నావు, కాని నీ కోడలు అవంతి ఎప్పుడు నెల తప్పుతుందా? కడుపుతో ఉన్న నీ కోడల్ని తీసుకొచ్చి ఎప్పుడు ప్రాస్టిట్యూట్ చేద్దామని నేను ఎదురు చూస్తున్నాను అని అంటాడు. ఆ మాటలకు జీవన ఒక్కసారిగా నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో వాడివైపు చూస్తుంటుంది. డేవిడ్ పొగరుగా చూస్తూ, నీ కోడలు కడుపుతో ఉన్నప్పుడే తనని ప్రాస్టిట్యూట్గా మార్చాలని ఎందుకు అనుకుంటున్నానో తెలుసా? అది నీ మీద ప్రతీకారంతోనే. నీ కడుపులో ఆ రాజశేఖర్ బిడ్డ పడితే అది నా బిడ్డ అని నన్ను నమ్మిస్తూ వచ్చావు. మహర్షి నా బిడ్డ కాదని తెలిసినప్పుడు నువ్వు నన్ను ఇన్నాళ్ళు మోసం చేసినందుకు నా రక్తం ఎంతగా మరిగిపోయిందో నాకు మాత్రమే తెలుసు. ఎలా నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న నాకు నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడని తెలిసి నీ కోడలు ఎప్పుడు నెల తప్పుతుందా, ఎప్పుడు తన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రాస్టిట్యూట్ చేద్దామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అది ఎప్పుడో ఒకప్పుడు నిజమయ్యి తీరుతుంది. కడుపుతో ఉన్న నీ కోడల్ని తీసుకొచ్చి నీ ముందే తన్ని ప్రాస్టిట్యూట్ చేస్తే ఇటు నీ మీద ప్రతీకారం, అటు నా వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బకొడుతున్న నీ కొడుకు మీద ప్రతీకారం రెండూ ఒకేసారి తీరిపోతాయి.
నీ కోడల్ని ప్రాస్టిట్యూట్ చేసే వరకు నావి ఎన్ని దిష్టి బొమ్మలు తగలపెట్టినా, ఎంతమంది దహన సంస్కారాలు చేసినా నేను మాత్రం దర్జాగానే ఉంటాను అంటాడు పొగరుగా. పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు డేవిడ్. నా కోడలికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోటానికి అక్కడ ఉంది రాజశేఖర్ కాదు, మహర్షి అని తెగింపుగా మాట్లాడుతుంది. ఏం, నీ కొడుకేమైనా కొమ్ములు ఉన్నాయనుకుంటున్నావా అంత గొప్పగా చెప్పడానికి అని అడుగుతాడు డేవిడ్. నాలాంటి ఎంతో మంది అభాగ్యుల జీవితాల్ని కాపాడుతున్న నా కొడుకు గొప్పవాడే అని అంటుంది. రోజుకొక ఆడదాంతో తిరిగే ఆ మహర్షి నీ కళ్ళకు అంత గొప్పవాడిగా కనిపిస్తున్నాడా అని అడుగుతాడు. పిచ్చోడా, నా కొడుకు తిరుగుబోతువాడైతే నీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి కంకణం ఎందుకు కట్టుకుంటాడు అని అడుగుతుంది. అంటే నీ కొడుకు తిరుగుబోతు కాదా అని అనుమానంగా అడుగుతాడు. జీవన ఒక చిన్న నవ్వు నవ్వి, తిరుగుబోతే, నా కొడుకు నిజంగానే తిరుగుబోతు. జీవితాంతం వాడు తిరుగుబోతుగానే ఉంటాడు. ఈ కన్న తల్లి ఒక ప్రాస్టిట్యూట్‌గా ఎన్ని కష్టాలు పడిందో నా కొడుకు దగ్గరగా చూశాడు. నా ప్రతి కన్నీటి బొట్టు వాడి మనసులో నాటుకొని పోయింది కాబట్టి వాడు తిరిగిబోతై నీ సామ్రాజ్యాన్ని కూలుస్తూ వస్తున్నాడు అని అంటుంది. జీవన మాటలు వాడికి ఏమీ అర్థం కావడం లేదు. నీ నాశనానికి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి వెళ్ళి నీ చివరి రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండు డేవిడ్ అంటుంది జీవన. జీవన అంటూ కోపంగా అరుస్తాడు. ఏయ్, ఛీ, ఇంకా నీ అరుపులకి నేను భయపడేది లేదు. ఏదో ఒక రకంగా నేను బతికి ఉన్నానని నా కొడుక్కి తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ తల్లి కోసం వస్తాడు. నిన్ను నాశనం చేస్తాడు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది డేవిడ్ అని ప్రతీకార జ్వాలతో అంటుంది. నీ కొడుకు వచ్చి నన్ను నాశనం చేస్తాడా, లేక నీ కోడలు తెచ్చి నేను ప్రాస్టిట్యూట్ చేస్తానో చూద్దుగాని అని చెప్పి డేవిడ్ వెళ్ళిపోతుంటాడు. వాడు టార్చ్ వెలుగుతున్న ఫోన్ తీసుకుని వెళ్ళిపోయేసరికి అక్కడ అంతా మసక చీకటిగా మారుతుంటుంది. జీవన అక్కడున్న గోడకి ఆనుకొని కూర్చొనిపోయి రాజశేఖర్తో తనకున్న మధుర జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెడుతూ, అసలు నన్ను అలా ఎలా అనుమానించారు రాజశేఖర్ గారు? ఆ రోజు మీరు నన్ను కాస్త నమ్మి ఉంటే నా జీవితం ఇంతగా నాశనం కాకపోయేది కదా అని ఏడుస్తూ తర్వాత ఆ కన్నీళ్లు తుడుచుకొని, కొన్ని చెడులు మంచికి దారి తీస్తాయంటారు. నా జీవితం ఇలా అయింది కాబట్టే నా కొడుకు అంతమంది అభాగ్యుల జీవితాల్ని కాపాడటానికి అవకాశం వచ్చింది అనుకుంటున్నాను. నా జీవితం నాశనమైనా నాలాంటి ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి. దేవుడు నాకు ఆ తృప్తిని మిగిలిస్తున్నాడు అని అనుకుని కొడుకుని తలుచుకుంటూ ఉండిపోతుంది. ఇక్కడ రాజశేఖర్, మహర్షి జీవన జ్ఞాపకాలతోనే కుమిలిపోతుంటారు. మహర్షి అలా బాధపడుతూనే టీవీలో డేవిడ్ గురించి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకలు జరుగుతుంటే అది చూసి కొద్దిసేపటికి టీవీ ఆఫ్ చేసి అదే జ్ఞాపకాలతో బాధపడుతూ కూర్చుంటాడు. మహర్షి బాధను చూస్తూ అవంతి అక్కడికి వస్తుంది. పక్కన కూర్చొని, ఏంటి మహర్షి గారు అలా అయిపోతున్నారు అని అడుగుతుంది. మా అమ్మ బాగా గుర్తొస్తుంది అవంతి. ఆ రోజు నా చేతిలో డబ్బు ఉండి ఉంటే మా అమ్మని ఏదో ఒక రకంగా బతికించుకునేవాణ్ణి అని అంటాడు బాధపడుతూ. అసలు అత్తయ్య గారు ఎలా చనిపోయారు మహర్షి గారు అని అడుగుతుంది. మహర్షి ఉన్న విషయం అంతా చెప్పి, అమ్మ చనిపోయే ముందు నాకు పాస్‌పోర్ట్, ఫ్లైట్ టికెట్స్, ఓ 10,000 డబ్బులు రాజశేఖర్ తన మెడలో వేసిన చైన్ ఇచ్చింది. అమ్మ చెప్పినట్టుగా ఇండియా వచ్చి బెనర్జీ గారి ఇంటికి వెళ్ళాను. ఫ్లాష్ బ్యాక్. మహర్షి మొదటిసారి బెనర్జీ గారి ఇంటి ఆవరణలో అడుగు పెడతాడు. దాదాపు 10 సంవత్సరాల వయసున్న వెంకట్
మీడియం సైజ్ బాలుతో ఆడుకుంటూ ఉంటే ఆ బాల్ పక్కింటి గోడ వైపుకి వెళ్తుంటుంది. అయ్యో! బాల్ పక్కింట్లో పడబోతుందే అని వెంకట్ కాస్త కంగారుగా అనుకుంటూ ఉండగా, మహర్షి ఆ బాల్ వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాల్ పక్కింట్లో పడకుండా క్యాచ్ పట్టుకుంటాడు. పక్కింట్లో పడాల్సిన బాల్‌ని మహర్షి అలా పట్టుకునేసరికి వెంకట్ మొదటిసారి మహర్షిని చూస్తూ చిరునవ్వు చిందిస్తాడు. మహర్షి కూడా చిన్నగా కనిపిస్తున్న వెంకట్‌ని చూసి ఆరాధనగా నవ్వుతుంటాడు. ఇలా ఈ ఇద్దరి పరిచయం చిరునవ్వుతోనే మొదలైంది. బాలు పక్కింట్లో పడకుండా మహర్షి సేవ్ చేసేసరికి వెంకట్‌కి చిరుప్రాయంలోనే మహర్షి మీద కృతజ్ఞత, గౌరవం కలిగింది. తులసి గారు ఒక మిషన్ పక్కన స్టూల్ మీద కూర్చొని బెనర్జీ గారు కుట్టి వెళ్ళిన పాయింటు షర్ట్‌కి బటన్స్ కుడుతూ, కాసేపట్లో కస్టమర్ వచ్చి ఈ బట్టలు అడుగుతాడు. అప్పటి వరకు బటన్స్ కుట్టడం పూర్తి కావాలి. పైగా వెంకట్ ఆకలంటాడేమో, వంట కూడా చేయాలి అని అనుకొని తన పనిలో తను ఉంటుంది కానీ మహర్షి వచ్చింది గమనించదు. వెంకట్ అదే గౌరవ భావంతో మహర్షి దగ్గరికొచ్చి, ఎవరు మీరు అని అడుగుతాడు. కొడుకు మాటతో తులసిగారు తల ఎత్తి మహర్షి వైపు చూస్తుంది. 15 సంవత్సరాల వయసులో తెల్లటి పాల బుగ్గలతో కనిపిస్తున్న మహర్షిని కొత్తగా చూస్తూ, ఎవరు ఈ బాబు అని అనుకుంటుంది. వెంకట్ అడిగిన ప్రశ్నకి మహర్షికి ఏం సమాధానం చెప్పాలో తెలియక కాస్త కంగారు పడుతుంటాడు. తులసి బటన్స్ కుడుతున్న బట్టల్ని పక్కకు పెట్టి వాళ్ళ దగ్గరికొచ్చి, ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంది. నేను నా పేరు మహర్షి అండి. నేను బెనర్జీ గారిని కలవాలి అని అంటాడు. అవునా! ఏ పని మీద వచ్చావు అని అడుగుతుంది తులసి. ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతూ, నేను బెనర్జీ గారితో మాట్లాడాలండి. ప్లీజ్ కొంచెం వారిని పిలుస్తారా అని అడుగుతాడు. సాయంత్రం 6 అవుతున్నా ఆయన ఇంకా గార్మెంట్స్ నుంచి ఇంటికి రాలేదు బాబూ. ఆయన స్నేహితుడు రాజశేఖర్ గారితో కూర్చుంటే మా ఆయనకసలు సమయమే తెలీదు. సరేలే బాబూ, నువ్వు కూర్చో. వెళ్ళి మా ఆయనకి ఫోన్ చేసి ఎవరో మహర్షి వచ్చారని చెప్తాను అంటూ తులసి లోపలికి వెళ్తుంది. వాళ్ళిద్దరి స్నేహం గురించి తులసి గారి మాటల్లో విని మహర్షి తల్లి గురించి బెనర్జీ గారు నమ్ముతాడో లేదో అని కాస్త కంగారు పడుతుంటాడు. ఆఫీసులో రాజశేఖర్‌కి ఎదురుగా బెనర్జీ కూర్చొని ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ స్నేహం గిట్టని దామోదర్ ఓ పక్కకు నిలబడి కుళ్ళుకుంటూ చూస్తుంటాడు. ఏమైనా మన స్నేహం కలకాలం నిలబడాలంటే నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేయాల్సిందేరా అంటాడు రాజశేఖర్. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ నిర్ణయాలు బట్టి వాళ్ళకి జంటయ్యే జాతకం ఉంటే తప్పకుండా వియ్యంకులు అవుదాంలేరా అంటాడు బెనర్జీ. మీరు వియ్యంకులైతే నేనే కావాలి. ఖచ్చితంగా మిథున పెళ్లి నా కొడుకు కారంతో జరగాలి. అలా జరగాలంటే వీళ్ళిద్దరి మధ్య దూరం ఏర్పడాలి అని దామోదర్ మనసులో అనుకుంటాడు. అప్పుడే తులసి దగ్గరించి ఫోన్ వస్తుంటుంది. చూడు, నన్ను ఇంటికి వెళ్ళనివ్వకుండా కూర్చోబెట్టుకున్నావు. అప్పుడే నీ చెల్లెలు నాకు ఫోన్ చేస్తూనే ఉంది అంటూ బెనర్జీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. ఎవరో మహర్షి అని ఒక బాబు మిమ్మల్ని కలవటానికి వచ్చాడండి అని చెప్తుంది తులసి. ఎవరైనా బట్టలు ఇచ్చిన కస్టమర్ అయి ఉండొచ్చు. సరిగ్గా కనుక్కొని వాళ్ళ బట్టలు వాళ్ళకివ్వు అంటాడు బెనర్జీ. ఆ బాబు కస్టమర్ కాదండి. ఎవరో కొత్త బాబులాగా ఉన్నాడు. మీరొక్కసారి ఇంటికి రండి అని చెప్పి తులసి ఫోన్ పెట్టేస్తుంది. సరేలే రాజశేఖర్, రేపు కలుద్దాం. తులసి ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుంది అని చెప్పి బెనర్జీ లేస్తాడు. వీలైతే రేపు త్వరగా వచ్చేయ్. నీతో మాట్లాడుతుంటే నా ప్రాణానికి హాయిగా ఉంటుందిరా అంటాడు రాజశేఖర్. అలాగే అని చెప్పి బెనర్జీ వెళ్ళిపోతాడు. తులసి ఫోన్ మాట్లాడి బయటికొచ్చేసరికి మహర్షి ఆ బటన్స్ కుడుతూ అప్పటికే స్నేహంగా మెలిగిన వెంకట్‌కి ఇలా గుచ్చి
ఇలా దారం తీయాలి అంటూ వెంకట్కి నేర్పిస్తుంటే వెంకట్ కూడా బుద్ధిగా కూర్చొని వింటూ ఉంటాడు. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే తులసికి చూడముచ్చటగా అనిపిస్తుంది. నీకు బటన్స్ కుట్టడం వచ్చా బాబూ అంటూ తులసి వాళ్ళ దగ్గరికొస్తుంది. వచ్చండి. మీకేదైనా పని ఉంటే చూసుకోండి. నేను వీటిని కుట్టి పెడతాను అంటాడు మహర్షి. పర్వాలేదులే బాబూ, నేను కుట్టుకుంటానులే, పక్కకు పెట్టు అంటుంది తులసి. అమ్మా, ఈ మహర్షి గారు నాకు బటన్స్ కుట్టడం నేర్పిస్తున్నారు. మహర్షి గారిని కుట్టనివ్వమ్మా అంటాడు వెంకట్. అవునండి, మీరింకేదైనా పని ఉంటే చూసుకోండి. వీటిని నేను కుట్టి పెడతాను అంటాడు మహర్షి. సరే మహర్షి అంటూ తులసి నవ్వుతూ చెప్పి లోపలికి వెళ్ళి కిచెన్లో తనకి పని ఉంటే చూసుకుంటుంది. కొద్దిసేపటికి బెనర్జీ ఇంటి ఆవరణలోకి వచ్చి బటన్స్ కుడుతున్న మహర్షిని మొట్టమొదటిసారి చూస్తాడు. తెల్లగా చూడముచ్చటగా కనిపిస్తున్న మహర్షిని చూస్తూ ఎవరీ బాబో అని అనుకుంటూ దగ్గరకొస్తాడు. బెనర్జీ రావటం మహర్షి కంటే ముందు వెంకట్ చూసి నాన్నా అంటూ నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్న కాలికి చుట్టుకుంటాడు. కొడుకును చూసి నవ్వుతూ బెనర్జీ గారు వెంకట్ని ఎత్తుకొని కొడుకు బుగ్గన ముద్దు పెట్టుకొని తర్వాత మహర్షి వైపు చూస్తాడు. దాంతో వారే బెనర్జీ గారు అని మహర్షికి అర్థమై చేతిలో ఉన్న బట్టలు పక్కకు పెట్టి వారిని చూస్తూ లేచి నిలబడి నమస్కారం బెనర్జీ గారు అంటూ రెండు చేతులు జోడిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫ్లాష్ బ్యాక్ బోర్ అనుకునే వారికి ఒక వినపం. ఇక్కడ ఏం జరిగింది అనేది క్లియర్‌గా తెలిస్తేనే ప్రెజెంట్ స్టోరీకి న్యాయం జరిగినట్టు. అంటే మహర్షి ఎలా పైకి వచ్చాడనే సీన్స్ కూడా టచ్ అవుతాయి. అంతా క్లియర్‌గా ఉండాలని రాశాను. అలా అని ఫ్లాష్ బ్యాక్ ఎక్కువగా ఏమీ ఉండదు. త్వరగానే అయిపోతుంది. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.